ఎల్ నినో మరింత తీవ్రం. జూలై సెప్టెంబర్ మధ్య ఉగ్ర రూపమట. ఎదుర్కోవడానికి దేశాలన్నీ సిద్ధం కావాలి. సో ఎదుర్కోవడానికి దేశాలన్నీ సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. ఎవరు? ఐరాస సంస్థ WMO హెచ్చరిక. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నది. WMO ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నది. జూలై సెప్టెంబర్ అంటే ఇప్పుడు మనం జూలైలోనే ఉన్నాము. సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయట. సముద్ర ఉష్ణోగ్రత ఇంకా 2 డిగ్రీలు పెరగబోతున్నదట. ఎల్ నినో అంటే ఏంది? సముద్ర ఉపరితలం మీద వేడి వాతావరణం వల్ల ఇప్పుడు యూరప్ కంట్రీస్ అక్కడ ఎందుకు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కడంతో ఆ ప్రభావం ఇటు బంగాళాఖాతం అరేబియా సముద్రం మీద కూడా పడుతున్నది. సో దాంతో మన దేశం మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది. సో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నది. ఇప్పుడున్న ఉష్ణోగ్రత కంటే ఇంకా 2 డిగ్రీలు పెరగబోతున్నదట. ఇంకా 2 డిగ్రీస్ వేడి గాలులు విజృంభించే అవకాశం ఉందట. పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు పడతాయట. అంటే పడ్డ చోట్ల పడతాయి, పడని చోట్ల అసలే పడదు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. భారతదేశంలోని వర్షపాతంలో తీవ్రమైన వైరుధ్యం ఉంటుందట. జూన్లో 79% భూభాగంలో లోటు. ఎప్పుడు మొన్న జూన్లో 79% ఉన్న భూభాగంలో లోటు ఉన్నదట. కొన్ని చోట్ల మేఘ విస్ఫోటంతో కుండపోత. మొత్తంగా 37.5% లోటు వర్షపాతం అట. ఇప్పటికే ఏర్పడ్డ ఎల్ నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని, జూలై సెప్టెంబర్ మధ్యలో అది ఉగ్రరూపం దాలుస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నది. వచ్చే రోజుల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంటుంది. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించింది. సాధారణంగా ఎల్ నినో పరిస్థితిని బట్టి బలహీనం, మధ్యస్థం, తీవ్రం, అత్యంత తీవ్రంగా WMO విభజిస్తుందట. సో బలహీనంగా ఉన్నది ఎల్ నినో అని, లేదు మధ్యస్థంగా ఉంది, తీవ్రంగా ఉంది, చాలా తీవ్రంగా ఉందని 4 భాగాలుగా విభజిస్తుందట. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆ సంస్థ హెచ్చరించింది. కీలకమైన ప్రాంతాల్లో సగటు సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని అంచనా వేసింది. ఉత్తరార్ధగోళంలో వచ్చే శరదృతువులో ఎల్ నినో మరింత బలపడుతుందని, దీని ప్రభావం ప్రపంచమంతా పడుతుందని తెలిపింది. ఇదే సమయంలో భూమధ్యరేఖ వద్ద అట్లాంటిక్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం బలపడుతున్న ఎల్ నినో కారణంగా పలు రీజియన్లలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో పాటు తీవ్రమైన వర్షపాతం, భూమి సముద్రంపై తీవ్రమైన వేడిగాలుల ప్రభావం ఉంటుందని WMO చీఫ్ సెలెస్టీ సాలో చెప్పారు. ఈ ఎల్ నినో సమయంలో 60 డిగ్రీల ఉత్తరం, 60 డిగ్రీల దక్షిణ మధ్య ఉన్న భూభాగంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు కాబోతున్నది. జూలై సెప్టెంబర్ నెలల్లో అంచనా వేసిన వర్షపాతం కూడా ఎల్ నినో బలపడుతోందనడానికి ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. నైరుతి అమెరికా ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా, భారత ఉపఖండం, ఆస్ట్రేలియాలో సాధారణం కంటే తక్కువగా వర్షం కురుస్తుందని WMO తెలిపిందట. సో అంటే నైరుతి అమెరికా ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ, భారత ఉపఖండం, ఆస్ట్రేలియాలో సాధారణం కంటే తక్కువ. అటు ఎక్కువ పడుతున్నాయి, ఇటు అసలే పడతలేవు. ఉత్తరార్ధగోళంలో వేసవి ఎల్ నినో పరిస్థితులతో మధ్య తూర్పు పసిఫిక్ ప్రాంతంలో హరికేన్లు చెలరేగుతాయట. అట్లాంటిక్ సముద్రంలో మాత్రం ఈ పరిస్థితి ఉండదట. దీనివల్ల సమస్యలు ఎన్ని సమస్యలు అంటే, ఇప్పుడు సముద్రంలో ఉన్న ఆ జలచరాలు కూడా మరణించే అవకాశం ఉంది. ఎందుకంటే వాటికి ఆ సముద్రం యొక్క ఉపరితలం పైన వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది కిందికి వెళ్ళదు. సో ఆ ప్రాణులకు ఆక్సిజన్ దొరకదు. దానివల్ల చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. సో జలచరాలకు ఇబ్బందే, టోటల్ ప్రాణులన్నింటికీ ఇబ్బందే. మానవ జాతితో పాటు మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణంతో ఉన్న జీవికి ఇబ్బందే. సో ఇట్లా పంటలు పండవు, ప్రాజెక్టులోకి నీళ్లు రావు. వర్షాలు పడకపోతే ఏమవుతుంది? రిజర్వాయర్లు ఎండిపోతాయి, ప్రాజెక్టులు ఎండిపోతాయి. వాటి మీద ఆధారపడ్డ పంటలు పండని పరిస్థితి. సో ఎంత ఇప్పుడు మళ్ళీ దాంతోపాటు పవర్ జనరేట్ అవ్వదు. ఇప్పుడు శ్రీశైలంతో పాటుగా ఉన్న ఈ పవర్ జల విద్యుత్ కేంద్రాలన్నీ కూడా ఆల్రెడీ విద్యుత్ ఉత్పత్తి లేదు అక్కడ. సో ఆ పవర్ కన్జంప్షన్ ఇప్పుడు పెరుగుతుంది. మళ్ళీ వేడి వల్ల ఏసీలు ఆన్ చేస్తాం, పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గుతుంది. సినిమా కనిపిస్తుంది ఇక మనకి రాబోయే రోజుల్లో. భారత్లో పరిస్థితి ఏంటంటే, ఈ దేశ వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన వైవిధ్యం కనిపిస్తోందట. ఒకవైపు ఋతుపవనాల్లో మందకొడితనంతో కరువు పరిస్థితులు ఉంటే,
కొన్ని చోట్ల మేఘ విస్ఫోటం లాంటి పరిస్థితులతో వరదలు ముంచెత్తుతున్నాయట. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఈ సీజన్లో సుమారు 38% లోటు వర్షపాతం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రికార్డు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 1 మధ్య వ్యవసాయం, జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల పరిధిలో 79% భూభాగం లోటు లేదా తీవ్ర వర్షపాత ప్రాంతాలుగా నిలిచినాయట. ఈ నెలలో సాధారణ సగటు 179 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటే దేశంలో 108.1 మిల్లీమీటర్ల వర్షమే పడ్డదట. అంటే దేశవ్యాప్తంగా 37.5% వర్షపాత లోటు ఏర్పడిందని ఐఎండీ స్పష్టం చేసింది. దేశంలో ఐఎండీ పర్యవేక్షణలో 741 జిల్లాల్లోని 535 జిల్లాల్లో అంటే 72% లోటు ఉన్నదట. కేవలం 201 జిల్లాల్లో అంటే 27% జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందట. ఇక మిగతా ప్రాంతాలు అసలే లేదట. దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. గత ఏడాది ఈ కాలంతో పోలిస్తే దుర్భిక్ష పరిస్థితులు గణనీయంగా పెరిగినాయి. గాంధీనగర్ ఐఐటి వాటర్ అండ్ క్లైమేట్ ల్యాబ్ డేటా ప్రకారం ఈ ఏడాది జూన్లో అనేక రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలు పెరుగుతున్నాయి. 2025 జూన్ చివరి వారంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ చివరి వారంలో కరువు ప్రాంతాల విస్తరణ స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరువు కనిపించింది. ఈ ఏడాది దేశంలోని అన్ని ప్రాంతాల్లో దుర్భిక్షం ఉన్నది. జూన్ ప్రారంభంలో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్న నెలాఖరుకు వచ్చేసరికి కరువు ఛాయలు విజృంభించినాయి. నైరుతి రుతుపవన కాలంలో ఈ పరిస్థితులతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. జూన్ నెలలో ఖరీఫ్ నాట్లు పడాల్సి ఉన్నది. సరైన వర్షాలుంటేనే ఇది సాధ్యమవుతుంది. వర్షాభావ పరిస్థితులతో నాట్లు ఆలస్యం అవడం వల్ల పంట దిగుబడులపైన ప్రభావం పడుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చెరువులు, రిజర్వాయర్లపైన ఆధారపడడం పెరగడం వల్ల అవి అడుగంటిపోయే అవకాశం కూడా ఉన్నది. నిన్న అమిత్ షా దీని మీద రివ్యూ చేసిండట. ఏం చేయాలి ఏందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిండట. కరువు పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని కేంద్ర శాఖలన్నింటికీ సూచించిండట. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా దీని మీదనే ఫోకస్ చేయాలా. చాలా చాలా పెద్ద సమస్య ఇప్పుడు ఇది. ఇగో శ్రీశైలంలో అడుగంటిన నిల్వలు, జల విద్యుత్ పైన ఎల్నినో కత్తి. నీళ్లు లేవు, ప్రాజెక్టులకు వాటర్ వస్తలేవు, ఎగువ ప్రాంతాల్లో వానలు పడతలేవు, నీళ్ళు వస్తలేవు. నీళ్ళు లేకపోతే పంటలకు నీళ్లు రావు. ఏదైతే శ్రీశైలం లాంటి జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పవర్ కూడా ఉత్పత్తి కాదు. జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు అయితే జస్ట్ ఓన్లీ 42 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయట. పూర్తి స్థాయిలో జలాశయం నిండితే కానీ శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయరు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండడం కష్టమేనట. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. ఇప్పుడు మన దగ్గరనేమో ఆల్టర్నేట్ క్రాప్ పండించడానికి అవకాశం ఉన్నది, కానీ కోతుల సమస్యతోటి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు వేరే పంట పండించడానికి అవకాశం లేదు. అయితే వరి లేకపోతే పత్తి లేకపోతే మొక్కజొన్న ఇవి తప్ప వేరే పంటకు అవకాశమే లేదు. సో ప్రభుత్వం ఏం చేయాలా, ఆల్టర్నేట్ ఏం చేయాలన్నది రైతులకు చెప్పాలా. వీళ్ళు ఎంతసేపు మీటింగ్లు పెట్టితే సరిపోతుంది. ఈవెంట్లు చేస్తుంది గవర్నమెంట్, ఈవెంట్స్. రైతు భరోసాకు ఒక ఈవెంటు, రోడ్ల కోసం ఒక ఈవెంటు, ఇవాళ ఒక ఈవెంట్ ఉంది. మళ్ళీ ఏందో ఉండేగా. ముఖ్యమంత్రి అట జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయిందట 20 ఏళ్ళ ప్రస్థానంలో. వాళ్ళు పెద్ద ఎత్తున మిడ్జిల్ దగ్గర ఒక పెద్ద సభ ఏదో పెడుతున్నట్టున్నారు, సెలబ్రేషన్స్ అట. పోలీసు ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. 5K కాదు 19,000 పోలీస్ నోటిఫికేషన్స్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులంతా. కేవీఆర్ అప్డేట్ ఏంటి? అరెస్ట్ చేసినారు కదా, జైల్లో ఉన్నట్టున్నాడు. రఘు కేటీఆర్ అంటే ఎందుకు కోపం అంతా పగాట? ఏం మాట్లాడితే నేను నోరే తెరవకపోతే కదా. ఇంకా నేనేదో వాతావరణం వెదర్ గురించి మాట్లాడుతుంటే కోపాలు పగలు మనకేం అవసరం? వాళ్ళదేమైనా మనకేమైనా వాళ్ళకి భూమి పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా వేరే గొడవలు కొట్లాటలు ఏమన్నా ఉన్నాయా?